అన్న మీకు హిందూ వాహిని సంస్థలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఎప్పుడు వెళ్ళింది? మా ఏరియా పరిస్థితులు అట్లుండే, హిందువుల మీద దాడులు ఎక్కువ జరుగుతుండే, అక్కడ చాలా టార్చర్ చేస్తుండే. ఇప్పుడు వాళ్ళ మతం సంబంధించి వాళ్ళంతా ఒకటై ఉంటారు. మన హిందూ ధర్మం కోసం మనం కూడా ఉండాలనే ఆలోచనతోన రాడికల్ సంస్థ అంటారు కదా. రాడికల్ ఏముంది, హిందువులని హిందూ రక్షించుకోవాలి, ఓకే, మనని మనం రక్షించుకోవాలని చెప్తారు. ఆడ వేరే మీద ఏంటది, హిందూ వాహినిలో నువ్వు హిందూ అని గర్వించు, హిందువుగా జీవించాలి. శివాజీ చేతుల కత్తిని చూడు, హిందూ వాహిని సత్తా చూడు, హిందువుల ఐక్యత చూడని, భరతమాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములం అని దేశభక్తి పాఠాలు చెప్తారు. అన్న, ఈ కాకినాడ ఉదంతాన్ని తీసుకున్నట్లయితే లవ్ జిహాద్ అనేది స్పష్టంగా కనపడుతుంది అనేసి చాలా మంది అంటారు. వీళ్ళు పర్టికులర్ గా హిందూ లేడీస్ ని, అంటే పెళ్ళైన వాళ్ళని కానీ పెళ్లి కాని అమ్మాయిలను కూడా టార్గెట్ పెట్టి మరి మేము ముందు నుంచి హిందూ మహిళలను వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. మేము జాగ్రత్తలు చెప్తున్నాం. అంటే సాదికు పక్కా ప్లానింగ్ తోనే ఈ యొక్క క్లియర్ గా బయట పడ్డది. వాడు పక్కా అట్లనే చేసిండు. తల్లిదండ్రులు చెప్పింది కూడా వినలేకుండా మొత్తం వాళ్ళు చెప్పేదే వినే పరిస్థితి ఉంటది కదా. అది ఎందుకంటారు అసలు అట్లా కావడానికి గల కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక టాబ్లెట్ క్యాప్టెన్ అన్నది ఏదో టాబ్లెట్ ఇస్తారు వీళ్ళు, ఒక మంది ఇస్తారు, వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుందని. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకు సిటీలో కూడా ఎక్కువ జిమ్ సెంటర్లలో ఎక్కువ వాళ్ళే ఉంటుంది. వాళ్ళ ద్వారా ఆటోమేటిక్ గా ట్రాప్ లో పడిపోతుంటారు. జిమ్ సెంటర్ కు పోయి మానసికంగా దృఢంగా డెవలప్ కావడం కంటే కూడా వాళ్ళ ట్రాప్ లో పడి మొత్తం వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుందంట? ఎందుకంటే అవగాహన లేదు వాళ్ళకి. మనం చెప్పినాం అనుకో, ఇప్పుడు మాసం ఉంటాం, నేను ఒక తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదంటారా? తల్లిదండ్రుల పెంపకం అంటే తల్లిదండ్రులు ఎప్పుడు వీళ్ళు ఇంట ఉండరు కదా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడో బైక్ మీద వెళ్తుంటది, ర్యాపిడో బుక్ చేసుకుంటది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తారు, వీడు ఎప్పుడు కన్నేసుకొని కూర్చున్నా ఏ తల్లిదండ్రులకు తెలుసు? వాళ్ళ టార్గెట్ హిందూ మహిళ ఎవరు, హిందూ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి హాస్టల్ ఉంది, ఎవరు ఉండరు, చార్జ్ చేయడం, ఇట్లా చేయడం పర్టికులర్ గా పని చేస్తుంటారు దీని మీద. వాళ్ళకి ఒక బైక్ ఇచ్చి, ఇంత అమౌంట్ ఇచ్చి, వాళ్ళకి జిమ్ కి ఇచ్చి, డ్రెస్సింగ్ దానికి అంత అమౌంట్ ఇచ్చి చేస్తారు. మనమే మందు, సిగరెట్, స్మోకింగ్ అవన్నీ గుట్కాలు తినుకుంటా నేను అక్కడ పోయినందుకే నాకు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి. ఓన్లీ దేశభక్తి. హైదరాబాద్ లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఎవరంటే ఎవరికైనా గుర్తొచ్చేది రాజాసింగ్. హిందూ వాహిని సంస్థకు ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది? హిందూ వాహిని కార్యకర్త ఎంత బలంగా నిల్చుంటాడు అనేది ఆయన చూస్తే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ దేశంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు వందే మాత్రం పూర్తిగా చదవాలి, నచ్చినోడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. హలో, అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు హిందూ వాహిని సభ్యులు బసవరాజ్ అన్న ఉన్నారు. మన రీసెంట్ గా జరిగినటువంటి కాకినాడ ఉదంతంతో పాటు దేశంలో జరిగేటటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి అన్న మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న, ఈ కాకినాడ ఉదంతాన్ని తీసుకున్నట్లయితే లవ్ జిహాద్ అనేది స్పష్టంగా కనపడుతుంది అనేసి చాలా మంది అంటారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్ జిహాద్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది మీరు అంటున్నారు కదా. ఇట్లాంటి సంఘటనలు సంచలనంగా మారినప్పుడే జనాల వరకు తెలుస్తున్నాయి. అట్లాంటి సంఘటనలు చాలా ఉంటాయి. వీళ్ళు పర్టికులర్ గా హిందూ లేడీస్ ని, అంటే పెళ్ళైన వాళ్ళని కానీ పెళ్లి కాని అమ్మాయిలను కూడా టార్గెట్ పెట్టి మరి ఈ లవ్ జిహాద్ పేరుతో తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఇంత అమౌంట్ అని మీరు చూసి ఉంటారు. కేరళ హైకోర్టు కూడా దీని మీద స్పందించింది అప్పట్లో. కానీ కొంతమంది మన దేశంలోనే కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళ ఇంటెలెక్చువల్స్ అని కానీ ప్రొఫెసర్లని కూడా చెప్పుకునేటోళ్ళు, కొంతమంది యూట్యూబర్లు కూడా అదంతా ఒక పెద్ద ప్రపగండ అంటారు. ఇప్పుడు జరిగిన విషయం వాళ్ళ కళ్ళ ముందు ఉంది కదా. ఒక కుటుంబమే నాశనం అయిపోయింది. ఆ సాదిక్ గాడు పెట్టే వేధింపులు, ఆమెను మతం మారమని, ఆ చిన్న వాళ్ళ కొడుకుని, ఎవరైతే ఆమె చనిపోయిందో సౌజన్య, వాళ్ళ కొడుకుని కూడా తీసుకుపోయి అప్పచెప్తాని భయపెట్టేయడం, అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమాజంలో బయటకు వచ్చి అది సంచలనంగా మారినాకనే కొంతమంది దాని మీద స్పందిస్తున్నారు. ఇట్లాంటి నేను హిందూ వాహినిలో పనిచేస్తున్నాను కాబట్టి ఎన్నో కేసులు మేము ముందు నుంచి హిందూ మహిళలను వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. మేము జాగ్రత్తలు చెప్తున్నాం. కొన్ని ఇక్కడ వరకు వచ్చిన కేసులు అయితే ఉన్నాయి. నార్మల్ గా వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక ఇప్పుడు ఈ కుటుంబం ఎట్లయితే మరణించిందో, వాళ్ళు నదిలో దూకి మరణించారు, అట్లా కాకుండా పరువు ఏమవుతుంది అని కొన్ని కేసులు మా దగ్గర కూడా వస్తుంటే మేము సాల్వ్ చేస్తుంటాం. ఓకే.
జరుగుతున్నాయి ఇట్లాంటివి సమాజంలో. వీళ్ళు పర్టికులర్ గా హిందువులని టార్గెట్ చేసి హిందువుల ఒక కులానికి ఇంత అంటే సంతలో జంతువులను కొన్నట్టు హిందూ ఈ కులం అమ్మాయికి ఇంత, ఈ కులం అమ్మాయికి ఇంత, ఈ కులం అమ్మాయికి ఇంత. దీని మీద ఆ మధ్య కేరళ స్టోరీ అనే మూవీ కూడా వచ్చింది. దాన్ని అప్పుడు అందరు ఏమన్నారు, కొట్టి పాడేసారు. అంటే అందరూ అంటే ఎవరైతే బాగా తెలుసో వాళ్ళు ఓకే అన్నారు. కొంతమంది అంటే ఒక మతాన్ని బుజ్జగించే చర్యలు, వాళ్ళకి లలిపాపులు ఇప్పించే చర్యలు, ఏం లేదు ఇట్లాంటివి పెద్ద ప్రపగండ అన్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరిపించే సంఘటనే కదా ఇది. అంటే సాదికు పక్కా ప్లానింగ్ తోనే ఈ యొక్క క్లియర్ గా బయట పడ్డది అది. ఓకే, వాడు పక్కా అట్లనే చేసిండు. కూడా సంబంధాలు ఉండొచ్చు. ఈ అసలు నేను చెప్పేది ఏంటంటే ఈ కేసుని ఎన్ఐఏకి ఇస్తే కరెక్ట్ తీసుకుంటది. అసలు వాళ్ళ దగ్గర ఉన్న లింకులు ఇప్పుడు ఏ సపోర్ట్ లేనివాడు జస్ట్ ప్రేమ వ్యవహారం అనుకుందాం. అవును, ఒకవేళ వాళ్ళు అట్లా చనిపోయి ఉంటే, ఏదైనా ఇబ్బందుల నుండి చనిపోయి ఉంటే వీడిని రాష్ట్రాలు ఎందుకు తిరుగుతుండే? చలో ఇన్ని రాష్ట్రాలు తిరగని ఇంకే వీనికి ఎవరు సపోర్ట్ చేసిరు? ఆలోచించే విషయమే ఇది. ఇంక ఏమీ భయం లేకపోతే, ఒకవేళ ఇంత ఏం తప్పు లేకపోతే ఇన్ని రాష్ట్రాలు ఎందుకు తిరుగుతుండే? నేను ఏమంటున్నా అంటే దీని మీద కేంద్ర స్థాయిలో ఎన్ఐఏ ఉంది కదా, ఎన్ఐఏ దీని మీద స్పందించాలి. ఎన్ఐఏ తీసుకెళ్లి వీళ్ళని ఇంటర్వేషన్ చేస్తే సినిమా మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళకి అంటే సౌజన్య తన సూసైడ్ లెటర్ లో చిత్రహింసలకు గురి చేసిండు, నా ప్రైవేటు వీడియోలు కూడా బయట పెడతా అనేసి బెదిరించిండు అని చెప్తుంది కదా. ఎవరైతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఈమె అతని వలలో పడడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు భర్త ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, ఈమె మరి అతనితోని వ్యక్తిగతంగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ వీళ్ళు అవన్నీ చెప్పకుండా ట్రాప్ చేస్తారు. హిందూ మహిళలను మెయిన్ టార్గెట్ గా ట్రాప్ చేస్తారు. మీరు చూసినట్టయితే అట్లా ఎన్నో కేసులు జరిగినాయి. అంటే మీరు ఈ ఫస్ట్ విషయం వినండి. వీళ్ళ అబ్బాయిని రైఫిల్ షూటింగ్ కోసం అని తీసుకెళ్లారు. అవును, అప్పుడు వానికి ఈమె మీద కన్ను పడ్డది. స్టెరాయిడ్ ఇచ్చి వీళ్ళు ఆయనను కూడా చంపేసిండు అని తెలిసింది. జగదీష్ రెడ్డి అదే పేరు, ఆయన చంపేసిండు. దాని తర్వాత వాడు ఈమెను ట్రాప్ చేసి ఈమె వీడియోలు అన్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేసిండు. తర్వాత వానికి వీళ్ళ ఆస్తి మీద కన్ను పడ్డది. వీళ్ళ నాన్న ఏఈ చేస్తాడు ఒక ఆఫీస్ లో, వీళ్ళ ఆస్తి మీద కన్ను పడ్డది. వీళ్ళ ఆస్తితో పాటు నగదు అంతా కొట్టేసిండు, వీళ్ళతో డబ్బులు అంతా తీసుకుంటూ. వీళ్ళు మెత్తగా ఉంటారు కాబట్టి వీళ్ళని బాగా టార్చర్ చేసాడు. ఫస్ట్ వీళ్ళ టార్గెట్ అట్లుంటది అనమాట. ఎవరు కుటుంబం మెత్తగా ఉంది, వీళ్ళ ఇంట్లో ఎవడు ఎట్లుంటాడు ఫస్ట్ మొత్తం స్కెచ్ చేసుకుంటారు. వీళ్ళకి వెనక ముందు ఎవరున్నా ఎవరు లేరు, వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ భర్త అడ్డు వస్తుండనే అది కెనడా నుంచి ఇచ్చిండని మొత్తం బయటపడదు, నిజాలన్నీ బయటకు వచ్చినాయి కదా. పర్టికులర్ గా టార్గెట్ తోనే పనిచేస్తారు వీళ్ళు. హిందూ మహిళలను, హిందూ పెళ్లి కాని అమ్మాయిలను కూడా వీళ్ళ ప్లాన్ ప్రకారం చేసి మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చినాక వీళ్ళు బురక వేసుకొని తీసుకొచ్చి ఆ అమ్మాయి నిన్న పెళ్లి అయిపోయింది, ముస్లిం గా మారింది, ఆమె ముస్లిం ప్రకారం ఉంది కాబట్టి హిజాబ్ బురక తీసే అవసరం లేదు, మా మతాచారం కాదని అంటారు. సొంత తల్లిదండ్రి పక్కకున్నా గానీ ఆ అమ్మాయిని మొత్తం ట్రాప్ చేస్తారు. ఆ అమ్మాయి మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఆ టైంలో ఇక వీళ్ళు మామూలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది కూడా వినలేకుండా మొత్తం వాళ్ళు చెప్పేదే వినే పరిస్థితి ఉంటది కదా. అది ఎందుకంటారు అసలు అట్లా కావడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక టాబ్లెట్ క్యాప్టెన్ అనేది ఏదో టాబ్లెట్ వేస్తారు వీళ్ళు, ఒక మంది ఇస్తారు, వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని ఆ మధ్య టీవీలో కూడా వచ్చింది, అది న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. అది మీరు గమనించి ఉంటే, అది చూసి ఉంటే మీకు కూడా తెలుస్తుంది. అది దాన్ని వీళ్ళకి వేస్తారు, నీళ్ళలో కల్పిస్తారు, ఇట్లా వీళ్ళ మైండ్ వన్ సైడ్ అయిపోతుంది. ఇక ఏమి చెప్పినా వినరు వాళ్ళు. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నట్లయితే మనకు సిటీలో కూడా ఎక్కువ జిమ్ సెంటర్లలో ఎక్కువ వాళ్ళే ఉంటున్నాయి. మరి వాళ్ళ ద్వారా ఆటోమేటిక్ గా ట్రాప్ లో పడిపోతుంటారు. జిమ్ సెంటర్ కు పోయి మానసికంగా దృఢంగా డెవలప్ కావడం కంటే కూడా వాళ్ళ ట్రాప్ లో పడి మొత్తం వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుంది అంటారు? ఎందుకంటే అవగాహన లేదు వాళ్ళకి. మనం చెప్పినాం అనుకో, ఇప్పుడు మాసం నేను తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదంటారా? తల్లిదండ్రుల పెంపకం అంటే తల్లిదండ్రులు ఎప్పుడు వీళ్ళు ఎంట ఉండరు కదా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడో బైక్ మీద వెళ్తుంటది, ర్యాపిడో బుక్ చేసుకుంటది, ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తారు, ఇంకా వేరే ఎక్కడ ప్రైవేట్ గా మనం తిరుగుతుంటాం. మనం నార్మల్ గా మనం ఎట్లా తిరుగుతాం, వాళ్ళు కూడా మహిళలకు కూడా ఉంటాయి, వాళ్ళు తిరుగుతుంటారు. వీడు ఎప్పుడు కన్నేసుకొని కూర్చున్నా ఏ తల్లిదండ్రులకు తెలుసు? వాళ్ళకు కూడా ఇల్లు అవన్నీ మెయింటైన్ చేసేది ఉంటది కదా. వీళ్ళు టార్గెట్ పెట్టి మరి చేస్తారు. అంటే వీళ్ళు పక్క ప్లానింగ్ తోనే ఒక అమ్మాయిని, ఈ అమ్మాయిని ట్రాప్ లో పడేయాలి అనేసి ప్లానింగ్ చేసుకొని మొత్తం ఆమె చుట్టూ తిరుగుతారు అన్నట్టు. ఈ మధ్య మీకు తెలుస్తుండొచ్చు కానీ మాకు గత 20 ఏళ్ల నుంచి మేము హిందూ సంస్థలు అలా మేము అందరికి మీటింగ్లు పెట్టి మా సంస్థలు ఎక్కడైతున్నాయో మేము బస్తీలలో కూడా తిరిగి మన హిందూ అమ్మాయిలని చెప్తున్నాం, ఇట్లాంటి జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు, కేసులు బయటకు వస్తున్నాయి, న్యూస్ ఛానల్లో కూడా చూసుకుంటారు. అంతెందుకు పంజాగుట్టలోనే 2 అన్నదమ్ములు కలిసి
హిందూ మహిళలని చాలా మందిని ట్రాప్ చేసారు, అది పెద్ద కేసు కూడా అయింది. ఓకే. వాళ్ళ టార్గెట్ హిందూ మహిళ ఎవరు, హిందూ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి హాస్టల్ ఉంది, ఎవరు ఉండరు, చార్జ్ చేయడం ఇట్లా చేయడం పర్టికులర్ గా పని చేస్తుంటారు వీళ్ళు దీని మీద. వాళ్ళకి ఒక బైక్ ఇచ్చి ఇంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి జిమ్ కి ఇచ్చి డ్రెస్సింగ్ కి దానికి అంత అమౌంట్ ఇచ్చి చేస్తారు. అన్న మీకు హిందూ వాహిని సంస్థలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు వెళ్ళారు? 2005 ఆ టైంలో వెళ్ళినన్న. 2005. 2005 ఆ టైంలో మా ఏరియా పరిస్థితులు అట్లుండే, హిందువుల మీద దాడులు ఎక్కువ జరుగుతుండే, అక్కడ చాలా టార్చర్ చేస్తుండే. ఆ విషయాలు జరుగుతున్నాయి. మరి మా ఇంట్లో మా అన్న పిల్లలంతా చిన్నగా ఉండే ఆ టైంలో. మరి మాకేమైనా జరిగితే ఎవరు రక్షణ అని నేను వాళ్ళతో పరిచయం చేసుకుందాం, ఉందాం, పోదాం. ఇప్పుడు వాళ్ళ మతం సంబంధించి వాళ్ళంతా ఒకటై ఉంటారు, మన హిందూ ధర్మం కోసం మనం కూడా ఉండాలనే ఆలోచనతోన నేను కొంతమంది అన్న వాళ్ళు ఎంబడే నేను ఆ హిందూ వాహినిలో జాయిన్ అయినా పని చేసిన. ఓకే. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూ వాహినిలోనే ఉన్నా నేను డబ్బున్న వాళ్ళని అట్లాంటి, నేను డబ్బు నాకేం లేదు, నేను నార్మల్ ఒక పని చేసుకుంటుంది. కానీ ఈ రోజు నన్ను సంస్థ పరంగా చాలా మంది గుర్తుపడతారు. బసవరాజ్ అంటే సో హిందూ వాహిని కార్యకర్త అన్నట్టు గుర్తిస్తారు. ఆ విధమైన గుర్తింపు అయితే వచ్చింది. మరి ఇప్పుడు నాతోనే ఏం ఆస్తుపాస్తులు లేవు, నేనేమి పెద్ద అది కాదు. ఈరోజు సమాజంలో నేను నిలబడ్డా అంటే హిందూ వాహిని సంస్థ వల్లనే, నా మాతృ సంస్థ అని చెప్పొచ్చు. అంటే మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది హిందూ వాహినిలోకి? నేను ఇందాకనే చెప్పిన అప్పుడున్న పరిస్థితుల వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు 2014 ముందు పరిస్థితులు ఎట్లున్నా మీకు తెలుసు. ఇక 2005, 2006 ఆ టైంలో అయితే ఇంకా విపరీతంగా ఉండే మా ఏరియాలో. అట్లా వెళ్ళినా నేను ఇంకా కొంతమందికి చెప్పాలనుకుంటాను, రావాలి హిందూ వాహిని సంస్థలో చేరాలి, దేశభక్తులను తయారు చేసే సంస్థ, హిందువులకు మనమున్నామని. రాడికల్ సంస్థ అంటారు కదా, రాడికల్ ఏముంది, హిందువులను హిందూ రక్షించుకోవాలి, మనని మనం రక్షించుకోవాలని చెప్తారు. ఆడ వేరే మీద ఏమి అది అంతకుమించి ఏముండదు. హిందూ వాహినిలో నువ్వు హిందూ అని గర్వించు, హిందువుగా జీవించాలని అంటారు. శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందూ వాహిని సత్తా చూడు, హిందువుల ఐక్యత చూడు అని నేర్పిస్తారు. భరతమాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములం అని దేశభక్తి పాఠాలు చెప్తారు. అందులో వేరే ధర్మం వేరే మతాన్ని చేయడం ఏంది? అయితే మనకు హిందూ వాహిని సంస్థలో మీకు ఏం నేర్పుతారు అసలు? ట్రైనింగ్ అనేది ఏ విధంగా? ఏం ట్రైనింగ్ ఉంటది అంటే దేశభక్తి పాఠాలు ఉంటాయి, ఒక డిసిప్లిన్ ఉంటది, మందు తాగొద్దు, స్మోకింగ్ చేయొద్దు, ఇట్లాంటివి నేర్పిస్తారు. ఒక హిందూ యువకుడు ఎట్లా ఉండాలంటే ఒక దృఢంగా ఉండాలి, మానసికంగా మెంటల్ గా మంచిగా ఉండాలని నేర్పిస్తారు. మీరు హిందూ భయపడొద్దు అని నేర్పిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హిందూ దేశంలో హిందూ భయపడొద్దు అనేది నేర్పిస్తారు. నేను వీరుంటే ప్రతి ఒక్క హిందూ యువకుని కోరుకుంటున్నా, హిందూ వాహినిలో చేరండి, పని చేయండి, మన దేశంలో మనం గర్వంగా బ్రతకాలని నేర్పిస్తారు. రండి, హిందూ ధర్మం కోసం మనం పనిచేద్దాం. మళ్ళీ ఏ కులమోడైనా అందరం కలిసి కూర్చొని తినాలి, అందరం కలిసి ఇవ్వాలి, మంచి చెడు ఏం జరిగినా అందరం ఉండాలి, అది నేర్పిస్తారు. కులతత్వం నశిస్తుంది అక్కడ పోతే. అంటే మరి మీరు మందు స్మోకింగ్ ఉంటుందా, తాగుతారా? నాకు అసలు మీరు ఏ బ్లడ్ టెస్ట్ చేసినా మీకు బయటపడుతుంది. అసలు దానికి దూరం ఉండాలని ఇవన్నీ నేర్పిస్తారు. ఒక దేశభక్తుని మనము అది చేసుకొని మనం బ్రతుకుతాం. హిందూ వాహినిలో చేరితే మన లోపల దేశభక్తులు అందరూ వచ్చినట్టు ఉంటది. మనం నలుగురికి మంచి మాటలు చెప్పాలంటే మనం ఫస్ట్ బ్రతకాలని చెప్తారు. ఒక చిన్న కథ కూడా చెప్తారు. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా, స్వామి వివేకానంద వాళ్ళ గురువు. ఆ రామకృష్ణ పరమహంస గారికి బెల్లం తినే అలవాటు ఉంటది. ఒక చిన్న పిల్లగాని తీసుకొని ఒక ఆమె వస్తుంది, మా కొడుకు డైలీ స్వీట్ తింటున్నాడు, బెల్లం అట్లాంటివి తింటున్నాడు, కొంచెం ఇది చెప్పండి, మీరు గురువు గారు కదా, ఏదైనా పెద్దవారు మీరు చెప్తే వింటాడు అని అంటాడు. ఈయన ఏం చేస్తాడు, రామకృష్ణ పరమహంస గారు ఒక 10 రోజులు అయినాక రా అని అంటాడు. మళ్ళీ ఆమె వస్తుంది, మళ్ళీ 10 రోజులు అయినాక రమ్మంటాడు, మళ్ళీ వస్తుంది. దాని తర్వాత ఆ పిల్లగాని పిలిచి చెప్తాడు, నువ్వు తినకు నాన్న, ఇది ఇట్లా కాదు అంటే అప్పుడు ఆమె అంటది, వాళ్ళ తల్లి, చిన్న పిల్లగాని తల్లి, గురుగారు ఈ మాట ముందే నేను వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా అంటే ఈయన అంటాడు, అప్పటికి బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉంది, అది మాననిక నాకు ఇంత టైం పట్టిందని అంటాడు. ఫస్ట్ నేను మంచిగా ఉండి వీళ్ళకి చెప్పాలి కానీ నేను కూడా తినుకుంటా అంటే మాకు అట్లాంటివి నేర్పిస్తారు. మనమే మందు, సిగరెట్, స్మోకింగ్ అవన్నీ గుట్కాలు తినుకుంటా నేను అక్కడ పోయినందుకే నాకు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి. ఓన్లీ దేశభక్తి. నాకు దేశభక్తి అంటే ఒక స్మోకింగ్ అంటే ఎట్లయితే అడిక్ట్ అవుతారో అట్లా అడిక్ట్ అయిపోతుంది. అంటే సత్ప్రవర్తన కావాలంటే మొత్తం డిసిప్లిన్ వచ్చేస్తాడు. డిసిప్లిన్ నేను ఏమంటున్నా, హిందూ వాళ్ళకు ఖచ్చితంగా సత్ప్రవర్తనతో 100% ఉంటారు. వాళ్ళు దేశానికి అంకితమై పనిచేస్తారు. నేను ప్రతి ఒక్క యువకుని, హిందూ యువకునికి హిందూ వాహినిలో చేరండి, ఆ ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని బతుకుదాం, భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని బతుకుదాం, ఈ దేశం కోసం పనిచేద్దాం. గతంలో మన అసదుద్దీన్ ఓవైసీ కూడా హిందూ వాహిని బ్యాన్ చేయాలనే విధంగా మాట్లాడింది కదా, దీని గురించి ఏమంటారు? వాళ్ళు అనగానే బ్యాన్ చేసే సంస్థలు కాదు, ఏమి అదేం కాదు. అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అన్నాడు బ్యాన్ చేయమని. వాళ్ళు చేయమంటే అయిపోతాయి. వాళ్ళెవరండి చెప్పనీకి? ఏమన్నా ఇదేమన్నా
దొంగతనంగా చేసే పని దేశభక్తి నేర్పిస్తుంది. ఈ దేశంలో వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా మస్తు పనులు వీళ్ళు చేస్తుంటారు. ఫస్ట్ దాని మీద మాట్లాడాలి. అయితే మనకు హైదరాబాద్ లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది రాజా సింగ్. మరి రాజా సింగ్ మన హిందూ వాహిని సంస్థకు ఎటువంటి సపోర్ట్ ఇస్తుంటాడు? ఆయన ఎమ్మెల్యే గారు కూడా అంతకుముందు పూర్వ హిందూ వాహిని కార్యకర్తని. వాళ్ళ బ్యాచ్ తర్వాత మాది. వాళ్ళ బ్యాచ్ తర్వాత మాది. నేను ఏమంటున్నా అంటే ఒక హిందూ వాహిని కార్యకర్త ఎంత బలంగా నిల్చుంటాడు అనేది ఆయనను చూస్తే తెలుస్తుంది. ఓకే, దేశం పట్ల ఎంత అంకితమై పనిచేస్తాడు రాజాసింగ్ గారు ఒక హిందూ వాహిని సంస్థ పట్ల. వాళ్ళు ఎంత నిక్కచ్చిగా ఉంటారు అనేది ఆయన చూస్తే తెలుస్తుంది. అంటే నేను చెప్పేది హిందూ వాహినిలో చేరితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని చెప్పట్లేదు. అంత నిక్కచ్చి దేశభక్తులు తయారవుతారు. రాజకీయము అన్ని సన్యాసం తీసుకుంటా కానీ హిందుత్వం కోసం పనిచేస్తా అంటాడు. అట్లాంటి డేర్ అండ్ డాషింగ్ లీడర్లను తయారు చేస్తుంది హిందూ వాహిని. భవిష్యత్తులో మిమ్మల్ని రాజకీయాల్లో చూడొచ్చా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వెళ్ళే అవకాశం లేదు. నేను హిందూ వాహినికే పనిచేస్తాను. అందరం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అయితే సంస్థ కోసం దేశం కోసం పనిచేసేవారు, సమాజం కోసం పనిచేసేవారు. ఈ మత మార్పిడ్లు ఈ లవ్ జిహాద్ల కోసం పనిచేసేవారు. ఆ కర్తవ్యాన్ని మీరు నెరవేరుస్తుంటారా? మీరు అంటే నేను గొప్పగా చెప్పాను కానీ నా వంతు ఒక భాగం అంతే. నా వంతు సహాయం, నా వంతు సేవ, అంతేగాని నేనేదో తోపుతుర్మయం కాదు. హిందూగా పుట్టినందుకు చేయాల్సిందే ప్రతి ఒక్కరు. అది నా కర్తవ్యం అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఉండేది ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ నాది. ఏడైతే అక్కడ పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో దానికి అనుగుణంగా కొంతమంది RSS లో గానీ బజరంగ దళ్ లో గానీ హిందూ వాహినిలో గానీ ఎవరైనా చెప్తే వెళ్తారు. కానీ నేను నా అంతలో నేను వెళ్ళిన హిందూ వాహినిలో. ఎందుకంటే మా ఏరియాలో అట్లా దాడులు జరుగుతాయి, హిందువుల మీద అరాచకాలు చాలా జరుగుతాయి. అది నా చిన్నప్పుడు బాగా నా మనసు మీద పడ్డది. ఏదైతే గొడవలు జరుగుతుండే అవి జరుగుతుండే, హిందువులను టార్గెట్ పెట్టి కొట్టడము. ఒక గల్లీలో వాళ్ళు క్రికెట్ ఆడిరంటే ఒక 20-30 మంది ఉంటుండే. మన హిందువులు అటు నుంచి వెళ్తే నేను చెప్పే విషయం ఎప్పటిదంటే 2010-9 ఆ టైంలో విషయం ఇది. ఓకే, ఆ టైంలో ఎవరైనా హిందువులు అటు వెళ్ళాలంటేనే భయపడేటట్లు చేస్తుండే. ఒక గొడవ అయిందంటే మొత్తం ముస్లింస్ అంతా వచ్చి హిందువులను కొడుతుండే. ఆ పరిస్థితులకు అనుగుణంగా మరి నాకేమైనా అయితే, మా ఇంట్లో పిల్లలకు మా ఇంట్లో ఆడవాళ్ళకి ఏమైనా అయితే ఎట్లా మేము రక్షించుకోవాలని నేను హిందూ వాహిని అనే సంస్థలో చేరిన. నాకు ఆ రోజు నుంచి మంచి గట్టి ధైర్యం కుంటా. ఈ రోజు నేను ఒక 4గురికి సపోర్ట్ గా నిల్చుంటున్నా అక్కడ. హిందూ వాహిని అట్లా దేశభక్తుల చరిత్రలు చెప్పి మన వీరత్వం, హిందుత్వం అంటే ఏంది, దేశం అంటే ఏంది అనేది చెప్తుంది. కాబట్టి నేను ఈ రోజు కూడా దానిని కొనసాగుతున్నా. అంటే మనకు హిందూ సంస్థలకు సంబంధించి ఎన్ని ఉంటాయి అన్న మొత్తం శాఖలు? చాలా ఉంటాయి. ఇప్పుడు హిందూ సంస్థలు అంటే బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశభక్తి నిర్మాణం చేస్తుంది. ఇట్లా హిందూ వాహిని, ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా వానర సేన ఇట్లాంటివి ఏమో నేను వింటున్నా. చాలా హిందూ సంస్థలు. కానీ అందరి ఎజెండా మొత్తం భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలి, అఖండ భారతం చూడాలి. ఎవరు ఏ సంస్థలు పనిచేసినా కానీ ఏమంటారు ఎక్కువ తక్కువ అని ఏం లేకుండా అందరూ భారతదేశం అఖండంగా ఉండాలి, భారతదేశం గొప్పగా ఉండాలని కలలు అంటుంటారు. అయితే ఒక అపవాదం అయితే ఉన్నది. అంటే RSS గానీ VHP సంస్థల్లో మొత్తం టాప్ పొజిషన్ లో బ్రాహ్మణులే ఉంటారు, ఓన్లీ ఇది బ్రాహ్మణుల సంస్థ అనేసి కొంతమంది అయితే విమర్శిస్తారు. దీనిపైన మీ కామెంట్? అట్లా అంటే ఇప్పుడు మళ్ళీ నేను నా కులం చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఏముండదు. నేను అన్ని కులాలతోనూ కలిసి ఉంటా. వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తా. మా ఇంట్లో భోజనం చేస్తాము, మేము వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేస్తారు. అట్లా ఏ కులం ఎవరికి అడగరు. ఒక స్థాయి అనేది ఇదేం రాజకీయ పార్టీ కాదు. ఒక కులం అనేది ఒక అక్కడనే ఉండాలి అట్లాంటిది ఏముండదు. నేను హిందూ వాహినిలో చిన్నప్పటి నుంచి నాకు దేశభక్తి ఓనమాలు నేర్పించిన నా మాతృ సంస్థ నాలే నాకు నన్ను సమాజానికి పరిచయం చేసింది హిందూ వాహిని. ఏ రోజు కూడా ఆ సంస్థలో నేను చూడలేను. ఉండదు కూడా బజరంగ దళ్ లో గానీ విశ్వ హిందూ పరిషత్ లో గానీ RSS లో గానీ ఇట్లాంటిది ఏముండదు. అది అందరికీ తెలుసు. ఎవరైతే ఈ ప్రపగండ జనాల మధ్యలో సృష్టించాలనుకుంటున్నా వానికి కూడా తెలుసు. ఇప్పుడు హిందూ వాహిని RSS సంస్థలు ఎదుటి వాళ్ళని భయపెట్టాలని చూస్తుంది అనేసి కొంతమంది అయితే విమర్శిస్తుంటారు. దాని గురించి మీ ఒపీనియన్? హిందూ వాహిని RSS ఇట్లాంటి సంస్థలు ఎదుటి వాళ్ళని అంటే ఎవరిని? అంటే మైనారిటీ వాళ్ళని అండ్ క్రిస్టియన్స్ ని భయపెట్టిస్తుంటది అనేసి అంటుంటారు. RSS లో రాష్ట్రీయ ముస్లిం మంచ్, RSS లో రాష్ట్రీయ ఇసాయి మంచ్ అని కూడా ఉంది క్రిస్టియన్ల కోసం. అందరూ దేశభక్తి కలిగి ఉండాలని అందరి కోసం పనిచేస్తుంది. అది RSS గానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ వాహిని నా మాతృ సంస్థ అయిన హిందూ వాహినిలో కూడా ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మతాన్ని విమర్శించడం నేను చూడలేదు. బయట నిల్చొని ఎన్నన్నా ఎవరన్నా ప్రపగండాలు చేయొచ్చు. అందుకే సంఘం వాళ్ళు అంటారు RSS వాళ్ళు, మీరు అవన్నీ బయట ఇన్నవి వేస్ట్, ఒక సంవత్సరము మా RSS శాఖకు రండి, మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి అని అంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పనిచేయాలనుకుంటే, దాన్ని చూడాలనుకుంటే లోపలికి వచ్చి చూడండి. ఇంకొక విషయం, ఈ భారత్ హిందూ దేశంలో హిందువులను భయపడొద్దని చెప్పే సంస్థలు ఇవన్నీ. హిందువులను ఎవరైనా భయపెట్టినా మేమున్నాం తోడు అని ఈ సంస్థలు ముందు, అది వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు రీసెంట్ గా మన కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ఈ ముఖ్యంగా MIM పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించండి. దీనిపైన మీ కామెంట్? వందే మాత్రము వీళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఇది భారతదేశం, ఇది హిందూ దేశం. ఎవరికైతే వందే మాత్రం నచ్చలేదో
ఆ రోజు వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఈ రోజు ఇక్కడ ఉన్నాడు ప్రతి ఒక్కడు వందే మాత్రం పూర్తిగా వాడాలి. నా స్కూల్ టైం నుంచి కూడా మాకు కూడా 2 లైన్లు లేదంటే మా ప్రిన్సిపల్ ఆమె ముస్లిం ఉండే, ఆమె ఉన్నప్పుడు వందే మాత్రం మేము చదవకపోతుండే. ఈ రోజు కూడా మేము మాకు కూడా అవే లైన్లు వస్తాయి. ఈ దేశంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు వందే మాత్రం పూర్తిగా చదవాలి, నచ్చినోడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఆ పాకిస్తాన్ కి వెళ్ళిపోనికి కారణం కూడా అదే. ఈ దేశం హిందూ దేశము, ఇక్కడ వందే మాత్రం వాడతారు, మేము ఉండమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అక్కడ నచ్చినోడు అక్కడ పోవచ్చు. ఇది హిందూ దేశం, ఖచ్చితంగా వందే మాత్రం పూర్తిగా వాడాలి.